అందమైన తార ఈ పదాలు ఉపయోగించి రామాయణ నటన స్వల్ప మహాకవి మీ పూరణ నయనతో చెప్పిన మీ పూరణ అమోఘం అద్వితీయం. రామలింగ కవి మీరు 6 పర్యాయ పదాలు ఉన్నాయి. బొజ్జ, ఉదరం, కుర్చీ, గర్భం, కడుపు. మా నాన్నగారికి కడుపు వచ్చింది అనరాదు, మా నాన్నగారికి పొట్ట వచ్చింది అనాలి. అలాగే గర్భం వచ్చింది అనరాదు, మంది అనాలి. మహాప్రభు పెంచుకున్నారు. సభాష్. వందనం విడుట తప్పోత్తముల్ ఉల్లము రంజనార్యముత్యయౌ తల్లికి వందనం ఎత్తిరి పండితోత్తముల్ చిల్లర కార్యముల్ సరిపిచిరా తానల్లరి పాడు తల్లికి వందనం పండితోత్తముల్. నమస్కారం చేయుట తప్పని పండిత కానాలి. అబ్బాయి అంటే అబ్బాయి వయసు 28 సంవత్సరాలు, 3 ఏళ్ళు కదా. పర్వాలేదు. సీతకు శ్రీరాముడు తమ్ముడు ఎట్లా అవుతాడు? ఇది మరీ సరస్వతి సెలవు. జై తెలుగు తల్లి. మళ్ళీ చెప్పండి. జై తెలుగు తల్లి. భాషను మాతృభాషను జై తెలుగు తల్లి. భాషను మాతృభాషను చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. పలుకుల సబగుల నడకల హంస హోయల బెడగు. నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు. నన్నయ కుల తల్లికి సుమధుర సైనికి పుట్టినిల్లు తెలుగు. తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. పలుకుల సబగుల నడకల హంస హోయల బెడగు. తెలుగు భాషరా పనస తనలయాసరా విజయనగరం భాషరా విద్యామణి పూసరా విశాఖపట్నం భాషరా పల్లవింపు భాషరా. మరి రోహిణి గారు మాతృభాష దినోత్సవం సందర్భంగా ఈరోజు భీమవరం ప్రోగ్రాంలోని ఝాన్సీ లక్ష్మీబాయి బాలికోన్నత పాఠశాలలో మరి ఇక్కడ తెలుగు భాష కోసం మాతృభాషకి పరిరక్షణ కోసం అనునిత్యం కూడా 4 మంది మరి ప్రోత్సాహం అధ్యాపకులే కాకుండా రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులు మాస్టర్స్ అందరూ కూడా మంచి సర్వీస్ అందిస్తున్నారు. అలాగే ఇక్కడ చక్కని రూపకాలు కానీ బుర్రకథలు కానీ రచన చేసి వాటిని రూపకాలుగా అనేక స్టేజీల మీద ప్రదర్శించినటువంటి జేఎన్టీ స్కూల్ విద్యార్థులు చక్కని అవగాహన పెంచుకున్నారు. మాతృభాష పెంపుదల కోసం నాయకులైన విధానమైన విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అన్ని స్కూల్స్లో కూడా మరి అవగాహన కల్పిస్తున్నారు. మరి 5 కూడా సత్కరించడం జరిగింది. విద్యార్థులు చేసినటువంటి రూపం అమ్మనే ఆగట్టుకుంది. అలాగే ఫిబ్రవరి 15న ఈ మాతృభాషా దినోత్సవాన్ని 1999లో యునెస్కో మరి ప్రకటిస్తే మరి 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా విద్యా సంస్థలు నిర్వహించుకుని పిల్లలకు పోటీలు పెట్టి మరి ప్రజల్లో మంచి అవగాహన తీసుకోవడం జరుగుతుంది. రామలింగస్వామి గారు రాసే తెలుగు గడ కన్నా పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష. పంచదారల కన్నా పనసతొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష. కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్నా తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష. తెలుగుటే దివ్యవరము, తెలుగు తల్లిని ఎదలోన తరచుకొంచు
పూజ్య భావము తను వెనుక పులకరింప అంజలించమునండి ఓ అమ్మలారా, అంజలించమునండి ఓ అయ్యలారా. శుభాకాంక్షలు. ఈ పరంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరి రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు తెలుగు పండితులు గోపాలస్వామి గారి ఆధ్వర్యంలో ఇతర పెద్దలు దక్షిణానందరాజు కృష్ణమోహన్ గారు అందరి సమక్షంలో ఈ భాషా దినోత్సవము సాహిత్యపరంగా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్పే విధంగా మన బాలబాలికలందరూ కూడా భాషాపరంగాను సాహిత్యపరంగాను తెలుగులో బాగా వికసించి తీర్చిదిద్దడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మాతృభాష దినోత్సవం సందర్భంగా మా స్కూల్లో దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరించిన అలానే విచ్చేసిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంలో మా విద్యార్థులు కనుక 9వ తరగతి విద్యార్థులు మౌన విజయ సాహిత్యంలో అలాగే 6, 7 తరగతి విద్యార్థులు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటే పాటలు అలాగే మిగిలిన పెద్దలందరూ కూడా చక్కగా తెలుగు భాష ఔన్నత్యం గురించి ఇచ్చిన స్పీచ్ను మా విద్యార్థులందరూ కూడా విని చక్కగా ఆచరిస్తారని నేను ఆనందిస్తానని కోరుతున్నాను. సందర్భంగా మన ఝాన్సీ లక్ష్మీబాయి గర్ల్స్ స్కూల్లో మనంతో చక్కగా ఈ మన గురువు గారు గోపాలస్వామి గారి ఆధ్వర్యంలో భోజన విజయం నాటిక ప్రదర్శించారు. మన విద్యార్థులు మరియు చక్కగా ఈ కార్యక్రమంగా విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. కనుక ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఈ ప్రపంచ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.